At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ సంచలనంగా మారాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కుడి కాలువ మట్టి తవ్వకాలు, వివిధ ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల పేరుతో సాగిన అక్రమాలను ప్రస్తుత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు బహిర్గతం చేయడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడారని తన పరువుకి భంగం కలిగిస్తున్నారంటూ న్యాయపరమైన చర్యల పేరిట లీగల్ నోటీసులు పంపి ఎమ్మెల్యేను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని చట్టబద్ధంగానే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేయడంతో గన్నవరంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. గత 5 ఏళ్ల వంశీ పాలనలో గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కాలువగట్ల వెంట పరిసర ప్రాంతాల్లో వేలాది ట్రక్కుల మట్టిని అక్రమంగా తరలించారనే ఆరోపణలు క్షేత్రస్థాయి నుంచి గట్టిగా వినిపించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు కూడా రాయల్టీ చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించినట్లు నిర్ధారించాయి. నాటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సహజ వనరులను దోచుకోవడమే కాకుండా విమానాశ్రయం పరిసరాల్లో విస్తరణ పనుల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడ్డారని యార్లగడ్డ తీవ్రంగా నిలదీస్తున్నారు. నియోజకవర్గ ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడడానికి తాను ఈ వివరాలను బయట పెడుతున్నాడని స్పష్టం చేస్తున్నారు. తన అక్రమాలు ఎక్కడ పూర్తిగా బయటపడతాయోనన్న భయంతోనే వంశీ లీగల్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని కూటమి శ్రేణులు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపై దాడులు, బెదిరింపులతో రాజకీయాలు చేసిన వంశీ ఇప్పుడు అధికారం కోల్పోయాక చట్టపరమైన నిబంధనల ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్లే అసలు నిజాలు, మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఆధారాలన్నీ బయటకు వస్తాయని, కోర్టులోనే వంశీ దోపిడీని నిరూపించడానికి తాము పూర్తి ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు. లీగల్ నోటీసులతో ఎమ్మెల్యే వెంకట్రావును లొంగ తీసుకోవచ్చుననుకోవడం వంశీ అమాయకత్వమే అవుతుందని భావిస్తున్నారు. ప్రజలు భారీ మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించిందే గత 5 ఏళ్ల అక్రమాలపై విచారణ జరిపించి నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేయడానికి. బెదిరింపులు, లీగల్ నోటీసులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఏ వేదికపైనైనా, ఏ కోర్టునైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో గన్నవరం రాజకీయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.